హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ క్వీన్. ఈ వీడియోలో మనం ఫోటో రాఖీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెరీ సింపుల్ డిఐవై అండి. నేను ఆల్రెడీ ఫోటో బుక్ రాఖీ అన్లిమిటెడ్ ఫొటోస్తో ఎలా తయారు చేయాలో చూపించాను. ఇప్పుడు సింపుల్గా ఒక ఫోటోతో ఆర్ 2 ఫొటోస్. ఇక్కడ నేనైతే 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ యూస్ చేశాను. సో దానికి గాను ఏదైనా కలర్ పేపర్ తీసుకోండి, 2 ఫొటోస్ పట్టేలాగా. ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. సో నేను ఇక్కడైతే ఇది ఇట్లా మడత వేస్తున్నాను. చూడండి, నేను చూపించిన విధంగానే మీరు చేయండి. సో లోపలైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టేయండి మీ బ్రదర్ది. ఇక్కడ పైన హ్యాపీ రక్షాబంధన్ రిలేటెడ్ ఇమేజెస్ ఏవైనా మీరు ఫోటో తీయించి పెట్టుకోవచ్చు. ఆర్ కలర్ఫుల్ గ్లిటర్స్ పెన్స్తో ఆర్ స్కెచెస్తో ఏవైనా కోడ్స్ రాసుకోవచ్చు. ఆర్ డ్రాయింగ్ ఏదైనా డూడుల్ ఆర్ట్ లాంటిది కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఏదైనా కలర్ఫుల్ గ్లిటర్స్ ఫోమ్ షీట్ తీసుకొని ఇలా ఫ్లవర్ షేప్లో కట్ చేసుకోండి. దీన్ని బేస్ పార్ట్ లాగా యూస్ చేయండి. ఇందాక రెడీ చేసుకున్న దాన్ని ఇక్కడ బేస్ పార్ట్లో నేను చూపిస్తున్న విధంగా 2 పిన్స్ని పిన్ చేయండి. సో ఇలా చేయడం వల్ల మనకు కదలకుండా అలా ఉంటుంది. మీకు కావాలంటే పైన ప్లెయిన్ పార్ట్లో ఏమైనా నోట్ రాసుకోవచ్చు. సెంటర్ పార్ట్ కంప్లీట్ అయినాక రాఖీ థ్రెడ్డింగ్ ఇక్కడ నేను వూల్ యూస్ చేస్తున్నాను. 2 కలర్స్ ఆఫ్ వూల్ ఉంది నా దగ్గర. సో దాన్ని అయితే ఇలా టై చేసుకొని అక్కడక్కడ డిజైన్ లాగా తయారు చేసుకుంటున్నాను. ఆర్ మీరు జడ అల్లినట్టుగా 3 థ్రెడ్స్ తీసుకొని అలాగైనా అల్లుకోవచ్చు. మనం ఇప్పుడు రెడీ చేసుకున్న సెంటర్ పార్ట్ని మిడిల్ ఆఫ్ ద థ్రెడ్ గమ్ యూస్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. ఆ థ్రెడ్ ఊడిపోకుండా బేస్ పార్ట్ కింద 2 పేపర్స్ అటు ఇటు అతికించుకోవాలి. మీ దగ్గర ఏదైనా కుందమ్స్ కానీ ఏవైనా స్టోన్స్ చంకీస్ ఉంటే కనుక ఈ థ్రెడ్కి మీరు ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు. ఇది పద్దాకలా ఊరిని ఓపెన్ అయిపోకుండా ఏదైనా చిన్న పిన్ టైప్ ఉంటే పెట్టండి. అంతేనండి, చాలా సింపుల్ డిఐవై ఫోటో రాఖీ రెడీ అయిపోయింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.